నెల్లూరు సితారా హోటల్ హేమచంద్ర ఆధ్వర్యంలో ప్యాకెటో ఫుడ్ డెలివరీ యాప్ను ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్యాకెటో యాప్లు నెల్లూరు ప్రతి హోటల్ యాజమాన్య చేరి సహకరించవలసిందిగా కోరారు. ప్రస్తుతం నెల్లూరు వరకు ప్రారంభిస్తున్నామని, త్వరలో అన్ని జిల్లాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం, తెలంగాణ ప్రాంతంలో కూడా ప్రారంభిస్తామన్నారు హేమచంద్ర. ఈ కార్యక్రమంలో హోటల్ యాజమానులు పూలా సుబ్బారావు, దోర్నాల హరిబాబు పాల్గొన్నారు. ఈ యాప్ వీటి గురించినటువంటి వివరాలన్నింటినీ కూడా కృష్ణారెడ్డి గారు అలాగే హేమచంద్ర గారు తెలియజేస్తారు. హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులందరినీ ఒకసారి వేదిక మీదకి వచ్చి యాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. రెస్టారెంట్ యజమానులు, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు, అలాగే హోటల్స్ అసోసియేషన్ యజమానులు విచ్చేసిన వాళ్ళందరూ కూడా వేదిక దగ్గర ఒకసారి వేదిక మీదకి ఒక 5 నిమిషాలు. జిల్లా గిరీధర్ గారు వచ్చారా? నిలబడి సునీల్ వసంత మౌడి గారు, అలాగే మిగతా అసోసియేషన్ ప్రతినిధులు కొంతమంది పేర్లు తెలియదు సార్, నాకు దయచేసి ఏమనుకోవద్దు. అందరికీ కూడా పుష్పగుచ్చాల ప్రధాన మిత్రులందరూ వేదిక మీదకి రావాలి. ఇంకా ఎవరైనా ఉన్నారా కనుక సార్ ప్లీజ్ యాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో మీరు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాను. కృష్ణారెడ్డి గారు అందరూ ఒక్క 2 నిమిషాలు వినండి. స్విగ్గీ అనేది, జొమాటో అనేది ఓనర్ ఎవరో మనకు తెలియదు. పెట్టుబడి పెట్టేది మనము, లాభం తీసుకునేది అతను. చేసిన కస్టమర్ ఏ క్వశ్చన్ చేసినా మనం వితౌట్ ఇన్ఫర్మేషన్ మనం నచ్చిన మీద కూడా కట్ చేస్తాం. మైక్ ఆన్ చేయండి. సూర్య మా అల్లుడు యాప్ పెడుతుందా అని చెప్పంటే తప్పకుండా మనం ప్రోత్సహిస్తా చెప్పాము. కాబట్టి స్టేట్ మీటింగ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఆన్లైన్ అనేది ఒక ప్రాబ్లం ఉందండి. ఎందుకంటే ఒకప్పుడు ఇంటికాడ అందరూ మనుషులు ఉండేవాడు. ఇప్పుడు ఏ వర్కర్ దొరకడం వల్ల ఆన్లైన్ ఫుడ్ డెలివరీకి అందరూ అలవాటు పెట్టారు. దానివల్ల ఏంటంటే ప్రతిదీ కూడా ఎవరికి ఫుడ్ కావాలన్నా గౌరవనీయులు పూజ్యులు అమరావతి కృష్ణారెడ్డి గారికి మరియు ఇతర అందరు రెస్టారెంట్ ఓనర్లకి నేను శిరస్సు ఉంచి ఈరోజు మీ పాదాన్ని వందనాలు చేస్తున్నాను. ఇంత గ్రాండ్గా అసలు సక్సెస్ అయిందని నేనైతే అనుకోలేదు యాక్చువల్గా. ఇప్పుడు నా పేరు హేమచంద్ర. నేను ప్యాకెట్ అనే యాప్ ఒకటి లాంచ్ చేస్తున్నాను నెల్లూరు వరకు ఇప్పుడు ప్రస్తుతానికి. ఈ యాప్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే స్విగ్గీ, జొమాటోతో మీరు పడే ఇబ్బందులు కానీ, కస్టమర్ పడే ఇబ్బందులు కానీ, వీటిలన్నింటినీ నేను ఒక 6 నెలల నుంచి మిగతా ఇతర రెస్టారెంట్ ఓనర్లతో కలిసి నేను వాళ్ళ దగ్గర ఉన్న తీసుకున్న ఇన్పుట్ని ఈ యాప్లో మనము డెవలప్ చేసామండి. ఇది ప్యూర్లీ ఒక కస్టమర్ యాప్, ఒక రెస్టారెంట్ యాప్. ఇప్పుడు
దీంట్లో రెస్టారెంట్ ఓనర్స్ అందరికీ స్విగ్గీ కానీ జొమాటో కానీ 30% వరకు దీంట్లో అమౌంట్ కమిషన్ లెక్క కింద తీసుకుంటుంది. నేనైతే ఇప్పుడు ప్రెసెంట్ నా పరిస్థితికి 15%. ఇంకా నాకు ఇప్పుడు మీరు అందరు సపోర్ట్ చేస్తే దీన్ని ఇంకా. మీడియా సోదరులు నమస్కారాలు. హోటల్ పరిశ్రమ మీ అందరికీ తెలుసు, ఎంతో రుచిగా భోజనం అందిస్తూ ఒక మంచి పేరు ఉంది. ఈ కాలం జరిగేటప్పుడు ప్రతి ఇంట్లో ఈరోజు వర్కర్స్ లేక ఆన్లైన్ ఫుడ్ యాప్ ఆన్లైన్ ద్వారా అలవాటు పడిపోయారు. దాని మీద కంటిన్యూ ఆ బిజినెస్ ఎక్కువ పెరుగుతూ స్టేట్ లెవెల్లో 2 ఆన్లైన్ సంస్థలు హోటల్ పరిశ్రమ ఇబ్బంది పెడతారు. అంటే మేము లేకపోతే మీరు లేరు అనే ఉద్దేశంతో ఒక ₹1,00,000 బిల్లు అయితే దాన్ని 50,000 ఇవ్వటమో 60,000 ఇవ్వటమో కొంచెం ఇబ్బంది పెడుతున్న తరంలో మేము హోటల్ యజమానులందరూ కూడా రాష్ట్రం లెవెల్లో అంటే కస్టమర్ మీద ఎక్కువ భారం పడుతుంది. అంటే ఈ ₹100 దోశ అనుకోండి, అది కస్టమర్ పోయినప్పుడు ₹150 వేస్తారు. అంటే అడిగేవాళ్ళు అనే ఉద్దేశంతో ఆ 2 సంస్థలు ఇబ్బంది పెడుతున్నాయి ఉద్దేశంతో మేము స్టేట్ లెవెల్లో ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ యాప్ డెలివరీ యాప్ ఓపెన్ చేయాలి, హోటల్స్ జరిపిన ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. ఇది ఆలోచించి ఈరోజు సితార్ రెస్టారెంట్ మీటింగ్ ఏర్పాటు చేయటం, దానికి హేమచంద్ర గారు ప్యాకెట్ ఒక ఫుడ్ యాప్ ఈరోజు డెలివరీ చేయడం చెప్పింది. కస్టమర్లకు కూడా 15% అంటే తక్కువ దాంట్లో డెలివరీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ యాప్ స్టార్ట్ చెప్పింది సుబ్బారావు గారి అల్లుడు గారు. వారు ఈ ప్రజలు కూడా ఏంటంటే ఆలోచించండి, మీకు ఎంత ఫుడ్ అమౌంట్ వేస్తారు, వాళ్ళు ఎంత తీసుకుంటారో ఆలోచించండి. కాబట్టి మీరు కూడా ఈ ప్యాకెట్ ఈ ఫుడ్ యాప్ని మీరు సపోర్ట్ చేయండి. తక్కువ పర్సంటేజ్లో మీకు అనుకున్న ప్రకారం డెలివరీ ఇస్తారు. ఇది ప్రతి జిల్లాలో కూడా, ఈ జిల్లాలో సక్సెస్ అయితే ప్రతి జిల్లాలో కూడా ఈ ఫుడ్ యాప్ డెలివరీ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి 2 సంస్థలు చేసే మోసాన్ని కస్టమర్లు గమనించి హోటల్ యజమాని మేము లేకపోతే అని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు అందరూ గమనించి ఈ ప్యాకెట్ ఫుడ్ యాప్ మీరు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు నుంచి ఆన్లైన్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు. అన్ని రెస్టారెంట్ దీంట్లో ఉంటాయి. దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు ఆలోచించి, ఎందుకంటే మీరు ఫుడ్ ఇస్తారు, రెస్టారెంట్ కాకుండా చిన్న బళ్ళకాలు కూడా తీసుకెళ్తారు. వాళ్ళు మరి ఎంత అయిందంటే ఇక లేదు మేము ఫుడ్ అయిపోతే వాళ్ళు లేదని తెలుస్తుంటే చిన్న బళ్ళకాలు కూడా తీసుకెళ్ళి పడుకోండి. దీన్ని అరికట్టాలో చేసి మేము యాప్ స్టార్ట్ చేసాం. దీనికి హోటల్ అసోసియేషన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్యాకెట్ ఫుడ్ యాప్ని ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ ఇవ్వాల్సిన కోరుకుంటూ మీ ద్వారా తెలియజేస్తాం. నమస్తే అండి, నా పేరు హేమచంద్ర. నేను నెల్లూరు రోడ్డుగా మీ ముందుకి ఒక యాప్ని తీసుకొని వస్తున్నాను. ఇది మిగతా యాప్ల కంటే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తాము. వాళ్ళు మీ దగ్గర తీసుకునే కమిషన్ కంటే మీకు తక్కువలోనే నేను అది ఫుడ్ డెలివరీ చేయాలని ఒక మెయిన్ ఎయిమ్తో నేను ఇప్పుడు మీ ముందుకు రావడం జరుగుతుంది. నాకు కంప్లీట్ గా సహకరించిన అమరావతి కృష్ణారెడ్డి గారు, 25 సంఘాల కళా అధ్యక్షులు నాకు సపోర్ట్ బాగా చేసిన దానివల్ల మీరు కూడా నాకు సపోర్ట్ చేసి మీరందరూ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయడం వల్ల మీరు సాటిస్ఫై అవుతారు. నేను మీకు బెస్ట్ సర్వీస్ ఇవ్వగలనని చెప్పి నాకు ఒక నమ్మకంతో నేను ఉన్నాను. కాబట్టి దయచేసి మీరందరూ ప్యాకెట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు యాప్ లో మేము అనేకమైన ఆఫర్లు అన్ని రిలీజ్ ప్లాన్ చేస్తా ఉన్నాము, ఇంకా బెటర్ గా ఏది చేయాలి అనేది. సో దయచేసి మీరందరూ ఈ ప్యాకెట్ యాప్ అనేది మీరు దయచేసి అందరూ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి యాప్ స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. చూడండి, నాకు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.